ఎగ్జాంపుల్ నాడు నేడు కార్యక్రమం గురించి మాట్లాడాను. పాఠశాలల పరిస్థితి, ఎందుకంటే నేను చదువుకున్న మా ఓన్ స్కూల్లో బ్రహ్మాండంగా స్కూల్ ఇంప్రూవ్ అయింది. కొత్త బిల్డింగ్లు వచ్చాయి, తర్వాత వాటర్ సప్లై, తర్వాత వచ్చేసి బ్రహ్మాండంగా స్కూల్స్ చూడగానే ఇది గవర్నమెంట్ స్కూల్ అన్న దీంట్లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు. శ్రీకాకుళం దగ్గర కిడ్నీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక రీసెర్చ్ సెంటర్, ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ లో సుమారుగా 2,52,000 కోట్లు వాళ్ళు నవరత్నాల కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా ఇచ్చావు. సంవత్సరానికి మొదట ఈ షెడ్యూల్, ఈ రోజుల్లో ఈ విధంగా స్కీములు ఇస్తామని చెప్పి ఆ బటన్ నొక్కి మార్చడం కూడా జరిగింది. కానీ అల్టిమేట్ గా ఏంటంటే ప్రజలు వాళ్ళు ఆలోచిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానంగా అక్కడ, ఎందుకంటే ప్రజలు ఇక మీ భూముల్ని లాగేసుకుంటారు కాబట్టి రేపు మీ భూములు మీ పేర్లలో ఉండవు అని వచ్చింది. యాక్చువల్ గా చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముసాయిదా ఆ యాక్ట్. టీడీపీ కూటమి నేతలు బాగా సక్సెస్ అయినట్టున్నారు. ఆ ఇష్యూని బాగా తీసుకెళ్లడానికి ప్రభావం చూపించింది. తర్వాత ఈ 3 పార్టీలు కలిసి వచ్చాయి. సో ఆ విధమైన పరిస్థితులలో అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా కూడా ఉన్న దాంట్లో సక్రమంగా చేస్తే మనం మెచ్చుకోవాలి. దెర్ ఇస్ నో డౌట్. సో ఆ విధంగా జరిగిన ప్రక్రియ.